అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి నమః అంటూ ఈ కథ ప్రారంభిద్దాం. పూర్వకాలంలో మహర్షి జమదగ్ని తన భార్య రేణుకాదేవితో కలిసి ఆశ్రమంలో నివసించేవారు. రేణుకాదేవి ఎంతో పవిత్రురాలు, భర్తకు అంకిత భావంతో సేవ చేసేది. ఆమె భక్తి, పాతివ్రత్య శక్తి వల్ల ప్రతిరోజు కాల్చిన మట్టి కుండతోనే నది నుంచి నీళ్లు తీసుకొచ్చేదని పురాణాల్లో వర్ణిస్తారు. ఒకరోజు నదికి వెళ్ళినప్పుడు నీటిలో ఒక గంధర్వుని ప్రతిబింబాన్ని చూసి ఆమె మనసు క్షణకాలం చెలించిందని కథ చెబుతుంది. దాంతో ఆమె తపోబలం తగ్గి మట్టి కుండ తయారు చేయలేక ఆశ్రమానికి ఆలస్యంగా చేరుకుంది. జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుని కోపంతో తన కుమారులను తల్లిని శిక్షించమని ఆజ్ఞాపించాడు. పెద్ద కుమారులు ఆ ఆజ్ఞను పాటించలేదు. చివరకు చిన్న కుమారుడు పరశురాముడు తండ్రి మాటను గౌరవించి ఆజ్ఞను అమలు చేశాడని పురాణ కథనం చెబుతుంది. ఆ తరువాత జమదగ్ని మహర్షి పరశురాముడి విధేయతకు సంతోషించి ఒక వరం కోరుకోమన్నాడు. పరశురాముడు తన తల్లి రేణుకాదేవిని అన్నలను తిరిగి ప్రాణాలతో బ్రతికించాలని కోరాడు. మహర్షి తన తపస్సు శక్తితో వారిని తిరిగి జీవింపజేశాడు. ఆ తర్వాత రేణుకాదేవి ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిందని విశ్వాసం. ఆమె కరుణ, సహనం, మాతృత్వం కారణంగా భక్తులు ఆమెను ఎల్లమ్మదేవిగా ఆరాధించడం ప్రారంభించారు. నేటికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతంలో లక్షలాది మంది ఎల్లమ్మదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ కథ మనకు ధర్మం, భక్తి, తల్లి ప్రేమ, క్షమాగుణం, సహనం వంటి విలువలను గుర్తు చేస్తుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మదేవియే నమః. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.